సరే ఇటు మెగా హీరోస్ ఎవరు కూడా స్పందించడం లేదు. ఎప్పటినుంచో కూడా ఈ 'పుష్ప 2' హవా, బజ్ ఇంత క్రియేట్ అవుతున్నా వాళ్ళు మాత్రం స్పందించడం లేదు అని విమర్శ ఒకటి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మెగా హీరో 'సాయిధరమ్ తేజ్' గారు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆల్ ది బెస్ట్ చెప్తూ. ఆయన ఒక్కరు మాత్రమే స్పందించారు. మిగతా ఎవరు కూడా మాట్లాడలేదు. మరి మాట్లాడే అసలు మీ అవకాశం గొడవ ఉందా ఏంటో లేదా? మరి అసలు నాకు మీ బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈ సోషల్ మీడియాలో మీ బాధ ఏంటి? ఒక ప్రతి సినిమాకి సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ నుంచి స్పందన ఉండాలా? ఎవడి సినిమా వాడిది. ఎవడు ప్రొడ్యూసర్ అల్లు అర్జున్ ఏమన్నా ప్రొడ్యూసరా? అల్లు అర్జున్ ఏమన్నా డైరెక్టరా? వన్ ఆఫ్ ది హీరోస్. ఒక హీరో సినిమాలో. హ్మ్. ఓ ప్రతి సినిమాకి అర్జున్ చేసే ప్రతి సినిమాకి వీళ్ళు, వీళ్ళు చేసే ప్రతి సినిమాకి అర్జును విష్ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తూ ఉంటారు. ఏం అవసరం? చెప్తున్నారు అన్ని సినిమాలకి అందరూ. ఏమవసరం? ఇది చెప్పలేదు మాకు మీరు సోషల్ మీడియాలో నేను గాలి చెప్తారు. చెప్తే సంతోషం, చెప్పకపోయినా సంతోషం. ఆడియన్స్ చెప్పాలి బెస్ట్ ఆఫ్ లక్ అని. హ్మ్. సక్సెస్ అయినాక చెప్పాలి. విజయం సాధించినందుకు. ముందే బెస్ట్ ఆఫ్ లక్ అని ప్రతి సినిమాకి చెప్తున్నారా? ఏ సినిమాకి చెప్పారు? 'దేవరా'కి చెప్పారా బెస్ట్ ఆఫ్ లక్ ఎవరన్నా? 'దేవరాకి బాలకృష్ణ' చెప్పలేదే బెస్ట్ ఆఫ్ లక్. ఇయన్నీ పిచ్చి కూతలమ్మ. ఇయన్నీ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తే సంతోషం, చెప్పకపోయినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు చెప్పాలంతే. ఓకే. సరే ఇటు వైసీపీ చూసుకుంటే అల్లు అర్జున్ గారిని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది అని అర్థమైపోతుంది సార్. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు చాలా చోట్ల. అంతకుముందు కూడా ఏర్పాటు చేస్తారు. అక్కడ జగన్ ఫోటో అండ్ అల్లు అర్జున్ గారి ఫోటో పెట్టేసి ఇప్పుడు పిఠాపురంలో అంతకుముందు వేరే చోట్ల ఎందుకు ఈ ప్రయత్నాలు చేస్తుంది? గతంలో కూడా ఇదన్నీ ఎన్టీఆర్ గారిని ఇదంతా అర్జున్ ఫ్యాన్స్ అమ్మ. హ్మ్. పొలిటికల్‌గా వాళ్ళు పార్టీ చేయట్ల. ఓకే. పార్టీ తరపున ఎవరు ఈ ప్రోగ్రామ్ చేయట్ల. హ్మ్. అర్జున్ తరపున అర్జున్ ఫ్యాన్స్. వాళ్ళకి ఒక బలం కోసం అని. హ్మ్. అంటే ఇప్పుడు మరి తుంచేస్తాం, నలిపేస్తాం సినిమా ఆడనేమో అని పిచ్చి కూతలకి వస్తున్నారు కదా! హ్మ్. పవన్ ఫ్యాన్సు. వెంట్రుక కూడా పీకలేరు. ఫ్యాన్స్ వల్ల ఏ సినిమా ఆగదు, ఏ సినిమా ఆడదు. హ్మ్. ఫ్యాన్స్ వల్ల ఆడిన సినిమాని ఒకటి చెప్పు చరిత్రలో. ఫ్యాన్స్ ఓన్లీ మొదటి రోజుకి. బాగుంటే అందరితో పాటు బాగుంది. ఓకే. బాగాలేకపోతే అందరితో పాటు రెండో షోకి రారు. ఫ్యాన్స్ వల్ల ఒక సినిమా బతికింది. బాగాలేకపోయినా ఫ్యాన్స్ ఆడిచ్చారు అందులో ఒక సినిమా చెప్పండి. ఒక్క చరిత్రలో. ఎప్పుడో పాత రోజుల్లో హ్మ్. రామారావు గారు, కృష్ణ గారి సినిమాల్లో అది 98 రోజు ఆడితే 100 రోజులు ఆడించాలి. 5 రోజులు ఫ్యాన్స్ ఆడిచ్చేవారు. హ్మ్. అందుకని వాళ్ళకి ఫ్యాన్స్‌కి బెనిఫిషియరీ ఉండేది. గతంలో బెనిఫిషియరీ ఇవాళ కొత్త కాదు. బెనిఫిషియరీ అప్పుడు కానీ దాని పర్పస్ ఆ రోజుల్లో బెనిఫిషియరీ ఏంటి? ఒక షో ఫ్రీగా వాళ్ళకిచ్చేవారు. ఆ రేట్లు ఆ రేట్లు ఆ డబ్బుతోటి వాళ్ళు అలంకరణలు చేసేవారు. పాపం అలంకరణలు, పాలాభిషేకాలు అయి చేస్తా ఉంటారు ప్రతి దగ్గర. అందుకని ఫ్యాన్స్‌కి ఇచ్చేవారు. హ్మ్. ఒక షో మీరు చేసుకోండి అని. వాళ్ళేం బ్లాక్‌లో అమ్మేవారు కాదు. ఆ షూటింగ్‌కెళ్ళి మామూలు రేట్లకి అమ్ముకుని ఆ డబ్బుతోటి వాళ్ళకి అందుకని ఇచ్చేవారు. బెనిఫిషియరీ ఏర్పడింది అందుకు ఫ్యాన్స్ కోసం అని. హ్మ్. అది ఇప్పుడు దారి తప్పేసి బ్లాక్‌లో అమ్ముకునే పరిస్థితికొచ్చింది. హ్మ్. అది తప్పితే బ సినిమా వ అల్లుని అల్లు ఫ్యాన్స్ వాడుకుంటున్నారు. ఓకే. వాళ్ళకొక బలం కావాలి. హ్మ్. ఇప్పుడు ఈ బలం తొక్కేస్తారు. మీకు ఆ బలం ఉంటే మీకు కూటమి బలం ఉంటే మాకు ఈ బలం ఉందని చెప్పుకోవడానికి ఫ్యాన్స్ వాడుతున్నారు. ఓకే. మంచిదే తప్పేలేదు. అది కాకుండా అదే కాకుండా ఫ్యాన్స్ ఎందుకు మాట్లాడుతున్నారంటే వీళ్ళు మాట్లాడటం వల్ల హ్మ్. పవన్ ఫ్యాన్స్ తొక్కేస్తాం ఆడనే వాగుతున్నారు కదా! అవును. దానికోసం. ఏం దొరుకుతారో చూస్తా ఉన్నారు. అసలు జరగలేదు మనది 'దేవరా' సినిమాని వాగారు ఇట్లా కదా! హ్మ్. ఆడనేమని. ఎక్కడ ఏమైనా చేయగలరు? వీళ్ళేం చేయలేరు. ఊరినే అరుపులు, కేకలకు పనికొచ్చే బాపత తప్పితే వీళ్ళ వల్ల ఏం కాదు. ఊరినే వాగుతా ఉంటారు. ఈ వాగుడు కాయలు తప్పితే సొలువాగుడుకు పనికొచ్చే ఈ ఫ్యాన్స్ తప్పితే వీళ్ళేమి ఈ సినిమాని బతికిచ్చేవాళ్ళు నడిపించేవాళ్ళు కాదు. ఓకే. అది. అంటే ఫ్యాన్సే గాకుండా సార్ అంబటి రాంబాబు గారు మొన్న ప్రెస్ మీట్‌లో అంటే కూటమి గవర్నమెంట్ సినిమాని ఆపే ప్రయత్నం చేస్తుంది. అల్లు అర్జున్ గారి సినిమా 'పుష్ప 2' బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. దాన్నెవరు ఆపలేరు అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్‌లో అది చెప్పారు. జనరల్ మాట అమ్మా. హ్మ్. జనరల్ మాట. దాన్ని హ్మ్. మీరు పొలిటికల్‌గా తీస్తున్నారు కదా! నేను వినను కదా పూర్తిగా. హ్మ్. జనరల్ మాట. ఆహ్, ద ల ఎవడో అలిగాడు. 'అల్లు అర్జున్' సినిమాని ఆపేస్తామంటున్నారు. ఆడనివ్వమంటున్నారు అందులో ఏంటి? అప్పుడు అన్నాడు. అది ఎవరి వల్ల కాదు. హ్మ్. ఏ సినిమా బాగుంటే చూస్తారు. బాగాలేకపోతే చూడరు. అది ఏ సినిమాని ఆపటం ఎవరి వల్ల కాదు. అది పిచ్చి మాట. 'అల్లు అర్జున్' సినిమాని ఆపే శక్తి ఎవరికీ లేదు అన్నాడు. జనరల్ మాట. నన్నడిగినా అదే చెప్తాను. నిన్నడిగినా అదే చెప్తా. ఎవరు జెన్యూన్‌గా మాట్లాడేవాళ్ళు ఎవరన్నా అదే చెప్తారు. ఎవరు ఆపలేరు. ఈ ఫ్యాన్స్ నలుగురు కేకలేస్తే సినిమా అయిపోద్దా? ఇవాళ 'అల్లు అర్జున్' ఏమి ఓన్లీ ఆంధ్ర హీరో. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, ఈ కేరళ అన్ని స్టేట్‌లకి పెరిగిపోయాడు. ఎక్కడికో ఎళ్ళిపోయాడు. ఓకే. అది కనుక ఆ సినిమాని మీరేం ఆపగలరు?
ఉన్న పిచ్చి బాగుడు తప్పితే కనుక ఎవరు ఆపలేరు. మంచి సినిమా బాగుంటే ఆడదు, లేకపోతే ఆడదు. ఎవరు వీళ్ళ వల్ల ఆపటాలు ఏమి కుదరదు అన్నాడు. జనరల్ మాట, జనరల్ మాట అది. దానికి మనం రాజకీయంగా ఏదో అందుకని ఫ్యాన్స్ దాన్ని కలిపేసుకున్నారు. ఓకే. తప్పేం లేదు. ఏముంది ఫ్యాన్స్ కలుపుకుంటే తప్పే ఉంది. తప్పు వాళ్ళ ఫ్యాన్స్ అర్జున్ ఫ్యాన్స్ పోటీకి మీకు కూటమి అండైతే మాకు ఈ జగన్ అండ అని చెప్పుకుంటారు. అది అంతే సింపుల్. ఓకే. సరే ఇటు ఇవాళ ప్రీసేల్స్ మొత్తం బుకింగ్స్ చూసుకుంటే సార్ 100 కోట్ల మార్క్ దాటిపోయింది. సో, సినిమా రిలీజ్ తర్వాత రికార్డ్స్ ఏ రకంగా ఉంటాయన్నదాన్ని కూడా ఇప్పుడే మాట్లాడేసుకుంటున్నారు సార్. మరి రేపే రిలీజ్. ఇవాళ నైట్ కూడా ప్రీమియర్స్ పడబోతున్నాయి. మరి ఏ విధంగా ఉంటుంది సార్ సినిమా ర్యాంప్? సినిమా నా ఉద్దేశం బాగుంటది. హ్మ్. ఖచ్చితంగా. బాగుండాలి. బాగా ఆడాలి. ఒక సినిమా వాడిగా, ఒక సినిమా దర్శకుడిగా, నిర్మాతగా, హ్మ్. ఒక నా సినిమాని ప్రేమించే వ్యక్తిగా సినిమా ఆడాలని కోరుకుంటాను. ఇలాంటి పెద్ద ఖర్చుతోటి తీస్తున్న పెద్ద కాస్ట్లీ పిక్చర్స్ ఎయ్యి కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ దెబ్బతినేది ఇండస్ట్రీ. ఈ డబ్బు ఇన్ని కోట్లు రొటేషన్ ఆగిపోద్ది. హ్మ్. కనుక నేను ఒక సినిమా ప్రియుడిగా, ఈ ఇండస్ట్రీ ప్రేమించే వ్యక్తిగా ఇలాంటి కాస్ట్లీ సినిమాలు ఆడాలి అని కోరుకుంటాను ఖచ్చితంగా. నేను అలా ఇండస్ట్రీ తరపున కోరుకోవడమే కాకుండా హ్మ్. ఒక తెలుగువాడిగా గర్విస్తూ ఇంత గొప్పగా వెళ్ళి ఎగిరి పతాకం ఎగరవేస్తున్నాయి తెలుగువాడిగా. ఈ సినిమా తెలుగు కీర్తికర దేశమంతా నిలపాలి. అది 2 పాయింట్. ఓకే. 3 పాయింట్ ఈ అంత ఖర్చు సెన్సిబుల్‌గా చేస్తున్నారు ఆళ్ళు. హ్మ్. సుకుమార్ బుద్ధి తక్కువ డైరెక్టరే కాదు. ఏదో కాలక్షేపంగా డైరెక్ట్ చేసేవాడు కాదు. 'ఆర్య' నుంచి ఇప్పటిదాకా సినిమా వస్తే కంటెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. హ్మ్. కనుక అతను ఆ కంటెంట్ మీద కాన్సంట్రేట్ చేసుంటాడు. ఖచ్చితంగా ఇది ఎక్స్‌పెక్టేషను 'పుష్ప 1'కి లేదు ఎక్స్‌పెక్టేషన్. దీనికి బాగా ఎక్స్‌పెక్టేషన్ ఉంది. కనుక ఆ ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే మనం ఇంకొంచెం జాగ్రత్తగా పని చేయాలి అన్న సెన్సిబుల్ డైరెక్టరు. అలాగే 'అర్జున్' ఆఫ్టర్ అవార్డ్ తీసుకున్న తర్వాత రిలీజ్ అవుతుంది సినిమా. హ్మ్. కనుక దీని మీద అవార్డు తీసుకున్నాను. పర్ఫార్మర్‌గా వచ్చింది. వీడికేదో లక్కీగా వచ్చిన అవార్డు కాదు. ఈజ్ ఎ పర్ఫార్మర్ అని నిరూపించుకొని దాన్ని ఆ స్థాయి నిలబెట్టుకుంటానికి కష్టపడి యాక్ట్ చేశాడు. హ్మ్. కష్టపడి పనిచేశాడు. సో ఇన్ని కారణాల మీద అది ఖచ్చితంగా ఆడుతుంది. సక్సెస్ అవుద్ది. సక్సెస్ అవ్వాలి. సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్స్ కూడా అంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు ఫ్యాన్స్ అరిచారు. 1200 ఏంటి సార్, 1200 ఏంటి సార్ అని చెప్పేసి. అది హ్మ్. ప్రొడ్యూసర్స్‌కి వినబడింది. అది మాట్లాడి అనుకున్నారు కానీ మాట్లాడకుండా థాంక్ యూ చెప్పేసి అది క్లోజ్ చేసేసారు. అక్కడ వాళ్ళు ఆన్సర్ చెప్పాలనుకోలేదు సార్. సో ఎందుకు ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో వాళ్ళు ఎందుకు ఆన్సర్ చేయలేకపోయారు సార్? ఎందుకు ఆన్సర్ చేయాలి? ఎందుకు చేయాలి? అడుగుతా ఉంటారు. 100 అరుస్తా ఉంటారు మా ఫాన్స్. హ్మ్. ఆ 100కి సమాధానం చెప్పాల్సిన అవసరం అంటే ఏముంది? టికెట్ రేట్స్ హైక్ పై విమర్శలొస్తున్నాయి గదా! వాళ్ళు బయటకొచ్చి సమాధానం చెప్పుంటే బాగుండేదని. ఏ వాళ్ళే అడిగారు ఈ టికెట్లు పెంచమని. వాళ్ళేం సమాధానం చెప్తారు? మేము అడిగాము అని చెప్తారా? ఇచ్చేసి వాళ్ళు లెటర్ ఇస్తేనేగా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. హ్మ్. పెంచుకుంటామని వీళ్ళు అడిగారు కదా! ఓకే. ఇంకేం సమాధానం చెప్తారు ఆళ్ళు? వాళ్ళు చేస్తుంది అనవసరం. వాళ్ళకి మన సినిమా పోయినసారి ఈ మామూలు రేట్లోనే దుమ్ము లేపింది కదా! ఈ మామూలు రేట్లోనే బ్రహ్మాండంగా ప్రజలు చూస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ లేకుండా హ్మ్. ఎవడో వాళ్ళకి ఎక్కేసారో ఏమో